హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఇది అమలైతే ఇక పండగే. మరి ఏంటి అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ఇది అమలైతే ఇక పండగే. సో, ఈ రోజు వరకి గూడా పరిష్కారం కానటువంటి 69 సంవత్సరాలు పూర్తయ్యి 70 వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి అనే సమస్య అనేది ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదండి. కోర్టులు గూడా ఉత్తర్వులైతే ఇచ్చి ఉన్నాయి. కానీ అమలైతే కావటం లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగానే తీర్పిచ్చింది. అలాగే సుప్రీం కోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పిచ్చారు. అసలు సమస్య ఏంటంటే, ఈ ఏక్యూపీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సర్వీస్ పెన్షనర్ గావచ్చు, మరియు ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు. వీరి వీరికి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ కావచ్చు. వీరికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది మంజూరు చేయబడుతుంది. ఈ ఏక్యూపీ అనేది 70 సంవత్సరాలకి, 75 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకి, 85 సంవత్సరాలకి, అదేవిధంగా 90, 95, 100 దాటి ఉన్నట్లయితే గరిష్టంగా ఆ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. సో, 70 ఏండ్లు స్టార్టింగ్‌లోనే మనకు గవర్నమెంట్ హైకోర్ట్ అయితే ఉత్తర్వులు ఇచ్చిందండి. సో, 70వ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలి పెన్షనర్‌కి అని అయితే హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ మన ప్రభుత్వాలైతే అందరికీ వాటిని అమలు చేయడం లేదు. ఎవరైతే కోర్టుకెళ్తున్నారో వారికి మాత్రమే ఉత్తర్వులు తెచ్చుకున్న వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. కానీ మిగిలిన అందరికీ గూడా మిగిలిన వారి పరిస్థితి అయోమయంగా అయిపోయింది. సో, అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాలు నిండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు క్వాంటమ్ ఆఫ్ ఏక్యూపీ ఇవ్వాలి అని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగానే తీర్పు పొందారు. ఈ తీర్పు వారికి అమలైంది. సో, ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్స్ సంఘాలు ఫాలో అప్ చేయటం లేదు. కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడడం లేదు. ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు పెన్షన్నయితే కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పయితే పొందారు. సో, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షనర్ గూడా తనకు 79 సంవత్సరాల నుండి 8దో ఏట మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని అయితే గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్‌కే అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అంటే పెన్షనర్‌కి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. అయినా గూడా సుప్రీం కోర్టు గూడా వారి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఈ విధంగా పెన్షనర్‌కి అనుకూలంగా అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ శాఖకు లేఖ కూడా రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ 80 సంవత్సరాలు మొదలయ్యే రోజు నుంచి, అలాగే 85 సంవత్సరాల మొదటి నుంచి 90 సంవత్సరాలు వారికి అమలు చేయవలసిందిగా పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట లేఖ. దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. నేటికి ప్రభుత్వం నిర్ణయం అయితే చెప్పలేదండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికొచ్చినట్లయితే అర్హత గల పెన్షనర్లందరూ ఆందోళన చెందుతున్నారు. మాకు 70, 75, 80 సంవత్సరాలు వస్తున్నవి. కానీ ఈ
తీర్పులు అమలు జరగటం లేదు. సో, ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించవలసిందిగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయవలసిందిగా అయితే పెన్షనర్స్ కోరుకుంటున్నారండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 సంవత్సరాలు అవుతున్నది. అయినా గూడా మన సంఘాలు స్పందన కరువైంది అనైతే చెప్పవచ్చు. నూతన సంవత్సరం వచ్చింది. నూతన ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ఉద్యోగ సంఘాలు స్పందించి ఈ సమస్య పరిష్కరించి వందలాది మంది నష్టపోతున్న పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ లబ్ధి చేకూరేలాగా పెన్షనర్లందరూ కోరుకుంటున్నట్టుగా రాష్ట్ర పెన్షనర్ సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారనైతే ఆశిద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన నష్టం ఏందంటే మీ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు 70 ఇయర్స్ ఎంటర్ అవుతానే మనకు ఏక్యూపీ అనేది వచ్చింది అనుకోండి 10%. సో, ఇక్కడ మనకు కానీ ప్రభుత్వం వారు 1 ఇయర్ తర్వాత 71లో అయితే గవర్నమెంట్ ఇస్తోంది. కానీ మనకు రావాల్సింది 70వ ఏట. సో, ఇక్కడ గ్యాప్ అనేది ఒక 1 ఇయర్ పాటు ఈ ఏక్యూపీ 10% ఏక్యూపీని ఇక్కడైతే లాస్ అవ్వాల్సొస్తుంది. ఈ లాస్ అనేది ఎంతవరకెళ్తుందంటే, ఈ 80వ ఏట తీసుకోవాల్సిన 15% అనేది మనకు 81వ ఏట రావడం జరుగుతుంది. సో, 81వ ఏట రావడం జరగడం వల్ల ఇక్కడ మనకు 1 ఇయర్ పాటు 5% లాసు. సో, ఇక్కడ 1 ఇయర్ పాటు 5% లాస్ అన్నమాట. ఇక్కడ 10% లాసు. ఈ విధంగా ఈ లాస్‌లన్నీ కూడుకుంటూ వెళ్తే మనకు దాదాపుగా 1 ఇయర్‌లో 10%, 1 ఇయర్‌లో 5% అలా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో, ప్రతి ఇయర్‌లో ఇంపాక్ట్ అనేది ఈ గ్యాప్ ఏదైతే ఈ గ్యాప్ ఫస్ట్ అయితే 1 ఇయర్ కంప్లీట్‌గా లాసు. తర్వాత ఈ గ్యాప్‌లన్నీ గూడా మనకు అమలు అవ్వాల్సిన రోజు నుంచి ఒక సంవత్సరం తర్వాత అవుతుంది కాబట్టి ఆ గ్యాప్‌లన్నీ 5%గా. సో, ఎందుకు 5% అంటే అప్పటికి మనకు 8వ ఏట మనకు 10% ఆల్రెడీ ఈ 10% అనేది కంటిన్యూ అవుతా ఉంటుందిక్కడ. సో, ఇక్కడ గదా మనకు 15% ఇచ్చే ప్రభుత్వం. సో, ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన 15 ఇక్కడొస్తే ఈ 1 ఇయర్ గ్యాప్‌లో 5% లాసు. సో, ఈ విధంగా అట్లా ప్రతి 85, 86 ఏళ్లలో గూడా ఇట్లా ప్రతి ఏటా మనకైతే ఒక సంవత్సరం వరకు ఈ అడిషనల్ కాంట్రాక్ట్ పెరిగిన ప్రతిసారి 5% లాస్ అవుతూ వస్తాము. సో, డిపెండ్స్ ఆన్ ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ ఏక్యూపీ అండి. సో, ఇది వీడియో. వీడియో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.